వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రసిద్ధి క్షేత్రం శ్రీ భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు గత 4 రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుక నేడు అర్ధరాత్రి కొనసాగుతోంది. ఈ జాతర ఉత్సవాలలో రథోత్సవం, లంకా దహన వేడుకలకు తాండూరుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. శనివారం రథోత్సవ వేడుక రాజకీయ నాయకులు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు జిల్లా నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు భారీగా హాజరవుతారు. ఈ రథోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి బందోబస్తు కోసం 2 డీఎస్పీలు, 7 సిఐలు, 20 మంది ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఐలు, 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో భద్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. భద్రేశ్వర స్వామి టెంపుల్ యొక్క జాతర ఏర్పాట్లో పోలీసు వైపు నుంచి అన్ని విధాలు పూర్తయింది. మాకు మా సబ్ డివిజన్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ కాకుండా మాకు హెడ్ క్వార్టర్ నుంచి కూడా మాకు సిబ్బంది వస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారులు ఒక 3, తర్వాత ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు 5, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ టోటల్ ఓవరాల్గా కలిపి 180 మంది సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం ప్రారంభమైన రథోత్సవానికి, తర్వాత అట్లాగే పూజ హారతి కార్యక్రమానికి, రేపు జరిగే రావణ దహన కార్యక్రమానికి అన్నిటికీ సంబంధించి కూడా మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జాతరకు వచ్చే ప్రజలకి అందరికీ పోలీసు వారి నుంచి విన్నపం ఏమంటే, మీరు పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించాలి. రథానికి కొంతమంది మాత్రమే యువకుల్ని వాళ్ళని లాగడానికి అలౌ చేయడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా మేము రోప్ పెడతాం, రోప్ పార్టీ వెనకాలనే ఉండాలి. వాళ్ళు రథాల లోపలికి, రోప్ పార్టీ లోపలికి రావడానికి ప్రయత్నించకూడదు. అట్లాగే రోప్ లాగే వాళ్ళు కూడా రథానికి సమీపంలో కాకుండా దూరంగా ఉండాలి. ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పీస్ఫుల్, ప్రశాంతంగా ఈ యొక్క భద్రేశ్వర స్వామి జాతర రథోత్సవం అన్ని కూడా పూర్తి జరిగేలా మేము చర్యలు తీసుకుంటున్నాము. అందరూ కూడా పోలీసు వారి సూచనలు వినాలి, సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.